హలో గాయ్స్. హలో అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకుల్. క్యాసెట్? ఏం క్యాసెట్? పెళ్లి క్యాసెట్. ఓహో పెళ్ళ. ఎవరి పెళ్లి క్యాసెట్? మా ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్. ఓహో ఏ ఫ్రెండ్? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లి అయిపోయింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకుల్. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే కదా అంకుల్? అవుననుకో. ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్ లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్? చెల్లిపో అంకుల్. నా దగ్గర దాపరికం ఎందుకు? పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా. Carry on! ఇదిగో థియరీ మాత్రమే, ప్రాక్టికల్స్ వద్దు. వస్తే తలుపులు వేసుకోవే, చిత్త కార్తీ కుక్కలు లోపలికి చొరబడతాయి. మీరడే మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లడి. పైసల్ పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. ఇది లెక్క గదిగంతే 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎంతైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే లే భయపడకన్నా. గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లానా? మా ఊరికి వచ్చా నర్వస్. 5 కిలోమీటర్కి అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏం లేదు బా, షాక్ అబ్జర్వ్ వీక్ అంతే. అట్లనా? నమస్తే సార్. గోల్డ్ ఫ్లాగ్. ఏంద్రా వ్యాన్ అట్లుంటుంది? ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ వణుకుతుండు మలేరియా పేషెంట్ వణుకుతుండు. బ్రేక్ బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వ్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జర్వర్స్ వీక్ అంటారా? ఏమ్రా షాక్ అబ్జర్వ్ వీకా? వీకైతే ఇంతగానో ఊగుతాయరా? ఏమోరా భయ్, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడే. డౌటే సార్. అరే బండి ఆపరా, నీకు ముందర చెప్పండి, ఇప్పుడు నాదరా ఛాన్స్. చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి. అదే బండి. అవును సార్, అదే సార్. షాక్ అబ్జర్వ్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జార్బర్స్ వీక్ అని ఇలాగటి తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఏ కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. అబ్బా నిన్నటి దాకా స్టేర్ కేసుల్లోనూ కాలేజ్ బిల్డింగ్ లోనూ టిఫిన్ చేసాం రా. ఇక మాత్రం డిన్నర్ చేయాలి, తప్పదు. కిట్టు, డిన్నర్ అంటే అదే కదా. ఎన్నిసార్లు చెప్పాలి రెడ్డికి? రే, ఈ హోటల్ కి సెక్సీ ఆంటీస్ మనలాంటి యంగ్స్టర్స్ కోసం చూస్తుంటారా? రియల్లీ? నిజమా? యారే, మనం అలర్ట్ గా ఉంటే ఏదో ఒక ఆంటీ డెఫినెట్ గా దొరుకుతుంది. కిట్టు, మనకు కూడా కమ్మాయిని చూడు. ఎరా, నీకు బ్రోకర్ లా కనిపిస్తున్నానా? మన ఇక్కడ కమ్మాయిని చూడు అంటున్నా. ఎందుకమ్మా అంత కోపం? చూస్తే చూడలేదు, పెద్ద ఫీల్ అవుతున్నాడు. ఏంట్రాడు? రే బాలు ఉండరా, మనం హోటల్ కి అందుకే వచ్చాం. అలాంటి వాటికి ఈ హోటల్ చాలా ఫేమస్. రే నువ్వు ఉండరా, ఎవరైనా దొరికితే నీకు చూపిస్తా. రే చూడరా. అలాంటి పెద్ద ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో దేవుడా. రాత్రి ఇంకా దిగలేరా? డౌటే లేదు, సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్ గా యూఎస్ఏ ఉండాలరా. యుఎస్ఏ అంటే అమెరికా రేట్నా? అన్సాటిస్ఫైడ్ ఆంటీరా. అంతుందా? ఇప్పుడు అర్థమైంది కదా, బాలు వెళ్ళి ట్రై చేయరా. వెళ్ళాలనే ఉందిరా,
ఇల్లు ఏం అడగాలి? డిన్నర్కి వస్తుందేమో అని అడిగా. డిన్నర్ అంటే ఆంటీకి డిన్నర్ అని తెలుసా? రే అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ రా. చూడరా బాలు, నీకు యూఎస్ అని చూపించాం. ఇష్టం ఉంటే ట్రై చేసుకో, లేకుంటే మానే. ఓకే అంటే వెన్యూ ఎక్కడ రా కిట్టు? వెన్యూ ఏంట్రా వెన్యూ? అంటే నేను ఫంక్షన్ తీసుకెళ్తున్నా. రే ఆంటీ దగ్గర ప్లేస్ బియర్ అన్ని ఉంటాయి. అరే నువ్వు వెళ్ళరా, లేదంటే వేరే వాడు చూడగలుగుతాడా? చూడరా బాలు, ఆంటీని ట్రై చేసుకున్నావు అనుకో, లైఫ్ అంతా డిన్నర్లే. డిన్నర్లా? అరే సిగరెట్ ఇరా. అడ్డం లేదే. భయమేస్తుందిరా. నాకేమన్నా అయితే మీరు అందరు ఉంటారుగా. అయితే నేను ట్రై చేయనా? నువ్వు వెళ్ళా ఏం కాదా, నువ్వు కూర్చోరా బాబు. మీతో ఇదే చిరాకు. చెయ్యి. బాలు వీళ్ళంత కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడు. కిట్టు మనం డిన్నర్ కుదిరితే నాకు కూడా అయిపోద్దా? ఆడెళ్ళి డిన్నర్ చేస్తాడు, నువ్వు వెళ్ళి ప్లేట్లు కడుగు. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది మరి? డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి? మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి ఏం సంగతి రా, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్, ఇందులో మాట్లాడటానికి మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. యుఎస్ఏ పోలీస్ స్టేషన్ ఎందుకంటే మధ్యలో? పోలీస్ స్టేషన్ తీసుకోపోతే చక్కగా మాట్లాడు. అలాగేనండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లే. అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు? నా పిల్లలు దరిద్రులారా, మీ మాటలు తగిన శాస్త్రం జరిగింది. మాకేం తెలుసు రాది. రాత్రి మన అంకులు దొరుకుంటే మన పరిస్థితి ఏమయ్యేదిరా? ఏమైంది? వెంటిలేటర్ బదులు మేకులు మన కొట్టేవాడు. మన పింకీరా? మన పింకీరా? అవునరా, మన పింకీ. కాలేజీలో చూస్తే చాలా డీసెంట్ గా ఉంటుందిరా. మరి పబ్బులో ఏం చేస్తుంది? అందరు డీసెంట్ అమ్మాయిలు చేసే పని ఈ అమ్మాయి కూడా చేస్తుంది. బియర్ తాగుతుంది అంతే. అది కాదురా నేను చెప్పేది. కాలేజీలో చూస్తే చాలా డీసెంట్ గా ఉంటది, మరి ఇక్కడ? సర్లే, డీసెంట్ గర్ల్స్ కూడా ఎంజాయ్ చేయాలని ఉంటది. రే, నీకు ఆ పాట గుర్తుందా? పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, అమ్మాయిలు పెరిగిన తర్వాత కూడా బట్ట కట్టట్లేదురా. ఎరా బాలు, ప్రీతిని వదిలేసి పింకిని ట్రై చేస్తున్నా? మై గాడ్, సిగరెట్ కూడా తాగుతుందిరా? ఏ రిలాక్స్ రా, ఎందుకంత పరిశాన్ అవుతావు? అమ్మాయిలకు అబ్బాయిలతో సమాన హక్కులు అంటే ఇదేరా. హాయ్. హాయ్. జస్ట్ మినిట్. హాయ్ Hi. సర్ప్రైజ్! ఎప్పుడొచ్చావు? సర్ప్రైజ్? ఇందాకే నన్ను చూశారు, నాకు తెలుసు. చూడనట్టు పెద్ద పోజ్ కొడుతున్నాడు. సో కిటు, బాలుకి మంచి అలవాట్లే నేర్పుతున్నావు. గుడ్ గుడ్. బాలు ఎప్పుడు కాలేజ్ లైబ్రరీ అనుకుండా పబ్ కూడా వస్తూ ఉండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, కీస్. పింకీ, మన బ్యాచ్ పేరు మీద ఒక స్లిప్. ఇంకేంటి పింకీ? బాగా ఎక్కిపోయినట్టుంది బాలు. నాకు అస్సలు అలవాట్లేదు, మా వాళ్ళు ఫోర్స్ చేస్తేను. నిజమా? నమ్మమంటావా? నీకు తెలీదా పింకీ, నేను అసలు కాలేజ్ దగ్గర కూడా టీ కూడా తాగను. ఏమో, నీలా నల్లిలాగా ఉండేవాళ్ళని అస్సలు నమ్మకం లేదు పింకీ. చూస్తేనేమో బుద్ధిమంతులు, చేసేయేమో ఇట్లాంటి పనులు. సో పింకీ, హౌ ఇస్ ద లైఫ్? ఓకే, ఫర్గెట్ ఇట్. ఎనీవే, ఐల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అలెక్స్. హాయ్. హాయ్. He's Alex. These are my classmates. హాయ్. హాయ్ అలెక్స్. హాయ్.
నైస్ టు మీట్ యు ఆల్ పింకీ కమ్ ఆన్ లెట్స్ గో Yeah. ఎవడు రేడు గొట్టంగాడు Hey guys. త్వరగా తల గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోండి, లేకపోతే ఇలా వంగవటం లేవటంతోనే సరిపోతుంది. కీ చైన్స్, సిగరెట్ ప్యాకెట్స్ పడేసుకుంటూ. బాయ్. బాయ్.